ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్దం జరుగుతుంది. పరస్పర దాడుల కారణంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇలాంటి టైంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ఇరాన్ చంపాలని చూస్తుందన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇరాన్ కు నెంబర్ 1 శత్రువు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు బెంజమిన్ నెతన్యాహు. ఇరాన్ తో జరిగిన నకిలీ అణు ఒప్పందాన్ని ట్రంప్ రద్దు చేశారు. దీంతో తమ అణు కార్యక్రమానికి ముప్పుగా ట్రంప్ ను ఇరాన్ గుర్తించింది. అందుకే ట్రంప్ లేకుండా చేయాలని ఇరాన్ భావిస్తుందని నెతన్యాహు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటికే 2 సార్లు ట్రంప్ ను హత్య చేసేందుకు ప్లాన్ చేసిందన్నారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండకూడదు. ఇజ్రాయెల్ తననే కాకుండా ప్రపంచాన్ని కూడా రక్షిస్తుంది. ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని చాలా వరకు వెనక్కి నెట్టేయాలని తెలిపారు నెతన్యాహు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ అనిష. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పోరు రోజు రోజుకు తారాస్థాయికి చేస్తోంది. భీకర పోరు జరుగుతూ ఉంది. 2 దేశాలకు సంబంధించినటువంటి 2 దేశాల మధ్య ఒక భారీ యుద్ధం కొనసాగుతుంది. క్షిపణుల దాడులు, డ్రోన్ల దాడులతో 2 దేశాలకు సంబంధించిన ప్రధాన నగరాలన్నీ కూడా దద్దరిల్లుతున్నాయని చెప్పవచ్చు. 2 దేశాల ప్రజలు కూడా బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. ఎప్పుడు ఏ క్షణాన ఎక్కడ ఈ యొక్క క్షిపణి ప్రయోగాలు జరుగుతాయో, దాడులు జరుగుతాయో, పేలులు జరుగుతాయో అని చెప్పేసి అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతుకున్న పరిస్థితి కనబడతా ఉంది. సో 3-4 రోజుల క్రితం స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క దాడులు కంటిన్యూ అవుతా ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్ కు సంబంధించిన పరిస్థితి మరి భయంకరంగా ఉంది, ఆందోళనకరంగా ఉందని చెప్పవచ్చు. ఇజ్రాయెల్ ఏకకాలంలో ఇరాన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఉంది. ఎక్కడ చూసినా ముఖ్యంగా ఇరాన్ ప్రధాన నగరమైనటువంటి టెహరాన్ పై ఒక రకంగా నిప్పుల వాన, క్షిపణుల వాన కురుస్తుందని చెప్పవచ్చు. ఏకకాలంలో వందలాది క్షిపణులు ఇరాన్ సంబంధించి ఆర్థిక దానికి వెన్నుముకగా నిలిచినటువంటి టెహరాన్ పైన క్షిపణుల వర్షం కురుస్తా ఉంది. సో దీంతో దద్దరిల్లిపోతా ఉంది. ఎక్కడ చూసినా కూడా మొత్తంగా కూడా ఈ యొక్క పేలులతో టెహరాన్ మొత్తం కూడా దద్దరిల్లుతుందని చెప్పవచ్చు. వందలాది మంది చెందినట్టుగా తెలుస్తా ఉంది. వేలాది మంది గాయాలయ్యాయి. వందలాది భవనాలు నేలమట్టమైనట్టుగా తెలుస్తా ఉంది. ఇరాన్ లోని చమురు క్షేత్రాలు మొత్తంగా కూడా ఈ చమురు క్షేత్రాలు టార్గెట్, అదేవిధంగా ఆ అణ్వాయుధాలు ఉన్నటువంటి కర్మాగారాల్లో టార్గెట్ గానీ దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో రోజు రోజుకు ఈ యొక్క మొత్తంగా కూడా ఈ దాడులు తీవ్రతరమవుతా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ అణ్వాయుధాలకు సంబంధించి వాడకం ఆపేస్తే కనుక నిలిపివేసేదాక ఈ యొక్క దాడులు కొనసాగుతాయని చెప్పేసి ఇజ్రాయెల్ ఇప్పటికే చెప్తా ఉంది. మరొక అడుగు ముందుకు వేసి వాళ్ళు మరొక సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను టార్గెట్ చేసింది. సో ఖచ్చితంగా ఆ ట్రంప్ ను లేపేయాలని ఇరాన్ చూస్తా ఉంది. సో ఇరాన్ కుట్రలు ఎట్టి పరిస్థితుల్లో సాగనివ్వము, ఇరాన్ పూర్తి స్థాయిలో అణ్వాయుధాలు లేని దేశంగా మారేదాకా మా యొక్క ఈ దాడులు కొనసాగుతాయని చెప్పేసి కూడా ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటన వెలువరించింది. సో ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కూడా కొంత చేతులెత్తేసినట్టు కనబడుతోంది. ఇప్పటికే ఇరాన్ అధ్యక్షుడు కూడా బంకర్ లోకి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. సో దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి అణ్వాయుధకు సంబంధించిన కర్మాగారాలు ఏదైతే ఉన్నాయో ఆ పూర్తి స్థాయిలో ఆ పేలులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ కొంత భూమి కంపిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అంటుంది. అణుకేంద్ర సమీపంలోని పేర్లతో అక్కడ ఉన్నటువంటి వరుస పేర్లతో భూ ప్రకంపనలు వస్తున్నాయని చెప్పేసి కూడా వార్తలు వెలువడుతూ ఉన్నాయి. సో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. దాదాపు 4 రోజులు అవుతా ఉంది. దాడులు భీకరంగా కొనసాగుతూ ఉన్నాయి. సో మొత్తంగా కూడా ఇరాన్ లోని పోర్టు అణుకేంద్ర సమీపంలో పేలులు మాత్రం తీవ్ర స్థాయిలో ఉన్నాయి. సో మొత్తంగా దీనికి అక్కడ ఉన్నటువంటి పేలుల దాటికి ప్రకంపనలు కూడా వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో పాటుగా 13 నుంచి 14-15 మంది దాకా అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, అణుశాస్త్రవేత్తలు కూడా చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో ఇజ్రాయెల్ టార్గెటివ్ గా అక్కడ ఉన్నటువంటి అణు కేంద్రాలు, అదే సందర్భంలో చమురు క్షేత్రాలు, అంటే ఒకవైపు చమురు క్షేత్రాలేమో ఇరాన్ ఆర్థికానికి వెన్నుముకగా నిలుస్తాయి. అణు ఆయుధాలకు సంబంధించి ఇతర దేశాలపైన, యూరోపియన్ కంట్రీస్ పైన, యూరోపియన్ దేశాలపైన ఇరాన్ దాడులకు పాల్పడే అవకాశం ఉందనే అభియోగంతో, ఒక ఆరోపణతోనే ఇజ్రాయెల్ ముందుగా దాడులకు తెగబడతా ఉంది. సో మొత్తంగా కూడా
రోజు రోజుకు పరిస్థితులు చేజారే పరిస్థితికి వస్తుందని చెప్పవచ్చు. అదే వైపు మరోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ ను ప్రతిఘటించేందుకు తీవ్రంగా దాడులు దిగబడతా ఉంది. క్షిపణులు కావచ్చు, డ్రోన్లతో అటాకులు కంటిన్యూగా కొనసాగుతా ఉన్నాయి. సో మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితిలో అమెరికా అధ్యక్షుడిని టార్గెట్ చేస్తే ట్రంప్ ను టార్గెట్ చేస్తే ఇరాన్ చంపడానికి ప్రయత్నిస్తుందని చెప్పేసి ఇజ్రాయెల్ వ్యాఖ్యలు చేశారు. సో కలకలం చేస్తా ఉంటే ఇప్పటికే ఇరాన్ కూడా అదే స్థాయిలో యూరోపియన్ కంట్రీస్ పైన, అమెరికా పైన, ఇజ్రాయెల్ పైన విరుచుకుపడతా ఉంది. కేవలం తమ అభివృద్ధిని, తమకు సంబంధించినటువంటి అభివృద్ధిని అంటే యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా తమ అభివృద్ధిని చమురు క్షేత్రాన్ని టార్గెట్ చేసుకొని దాడులకు పాల్పడుతూ ఉంది. సో మేము అన్ని దేశాల మాదిరిగానే తమ యొక్క ఆయుధ సంపత్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. దాంతో పాటుగా యురేనియం నిల్వలు ఎక్కువ ఉండడంతో దాంతో అణుకు సంబంధించిన అణ్వాయులతో పాటుగా ఆ యొక్క విద్యుత్ ఉత్పత్తి ఇతర అవసరాలకు వాడుకుంటున్నాం, ప్రజల వినియోగాల కోసం వాడుకుంటున్నాము. దీన్ని కంటగింపుగా భావించినటువంటి ఇజ్రాయెల్ తో పాటు యూరోపియన్ కంట్రీస్ ఇరాన్ పై కక్ష కట్టి దాడులకు దిగుతా ఉందని చెప్పేసి ఇరాన్ కూడా ఇప్పటికీ ఆరోపిస్తోంది. అదే సందర్భంలో తమపై ఈ దాడులకు ఖచ్చితంగా మేము బదులు తీసుకుంటాము, మా ప్రత్యర్థులపై ఇజ్రాయెల్ తో పాటు యూరోపియన్ కంట్రీస్ కు తగిన బుద్ధి చెప్తాము, ఏ క్షణమైనా మేము దాడులకు తెగబడతాము తిరిగి అని చెప్పేసి ఇప్పటికి ఇరాన్ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు కూడా అదే స్థాయిలో ఇరాన్ కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకవేళ కనుక ఇరాన్ తమపై దాడికి దిగబడితే మాత్రం మేము ఊహించని రీతిలో ఖచ్చితంగా ప్రతిస్పందించాల్సి వస్తుంది అని చెప్పేసి ఇప్పటికే ట్రంప్ ప్రకటించాడు. సో మొత్తంగా ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధించినటువంటి రెండు దేశాల పరిస్థితులు రోజు రోజుకు తీవ్రతరమైతే ఉద్రిక్తంగా మారుతా ఉన్నాయి. సో దీంతో ఈ మొత్తం రెండు దేశాలకు సంబంధించినటువంటి పరిస్థితులను ప్రపంచ దేశాలు కూడా నిషేధంగా పరిశీలిస్తున్నాయని చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు ఈ రెండు దేశాలకు సంబంధించినటువంటి ఈ యుద్ధం పరిస్థితి, దాడుల పరిస్థితి ఏ వైపు టర్న్ తీసుకోబోతోంది, ఏ మలుపు తిరుగుతుందో అని చెప్పేసి కూడా ఒక రకంగా ఉత్కంఠ ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు రష్యా ఉక్రెయిన్ తో దాడులతోని ప్రపంచం మళ్ళా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పేసి అనుకుంటున్న తరుణంలో కాస్త రష్యా ఉక్రెయిన్ కూడా సమన్వయంతో వెనక్కి తగ్గినట్టు అనిపిస్తుంది. సో అందరూ ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మరొకసారి ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి యుద్ధ పరిణామాలు మాత్రం ఎవరిని ప్రపంచ దేశాలను కూడా ఆందోళన పరుస్తున్నాయి. ఎందుకంటే ఎటువైపు దారిస్తాయో అన్నిటికీ మించి ఈ యొక్క అణ్వాయుధాలే ఇప్పుడు చాలా కీలకంగా మారుతున్నాయి. ఒకసారి కనుక ఈ దేశాలు ఆ ప్రత్యర్థుల పైన అణ్వాయుధాల వాడకం మొదలు పెడితే ఇది అంతటితో ఆగదు. ఇది దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అది అందరికి తెలిసిన విషయమే. సో ఇప్పుడు ప్రపంచ దేశాల ఆందోళన కూడా అదే రకంగా ఏదైనా విషయాలు ఉంటే అంటే దేశాల మధ్య ఉన్నటువంటి పోటీతత్వమా లేకుంటే ప్రత్యర్థులకు సంబంధించి ఇతరత్ర శత్రు దేశాలకు సంబంధించినటువంటి చర్చలే అల్టిమేట్ గా చర్చలతోనే అన్ని సమస్యలు పరిష్కరించుకోవాలి తప్ప యుద్ధానికి దిగితే ఇది అంతం కాదు, ఆరంభమే. దానికి ఫలితం ఎలా ఉంటుందో గతంలో చాలా అనుభవాలు చూసాము. సో వాటి దృష్టిలో పెట్టుకునైనా యుద్ధాలకు చెప్పి చర్చలతోని అడుగులు ముందుకు వేయాలని చెప్పి ప్రపంచ దేశాలు చెప్తా ఉన్నాయి. మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం పరిస్థితి నేపథ్యంలో తాజా పరిణామాలపైన కేంద్రం కూడా భారత్ కూడా ఆరా తీసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే అక్కడ ఉన్నట్టు ఇరాన్ లో అనేక మంది మెడికల్ విద్య అంటే వైద్య విద్యను అభ్యసించడానికి వందలాది మంది విద్యార్థులు వెళ్లారు. గత 3 రోజులుగా వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పొచ్చు. బాంబు పేర్లతో దద్దరిల్లుతా ఉంది. సో వాళ్ళంతా కూడా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని బతుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. తమను కాపాడాల్సిందిగా తమ కుటుంబ సభ్యులకు ఇండియాలో ఉన్న తమ కుటుంబ సభ్యులకు, బంధువులకు ఇప్పటికే మెసేజ్ పెడుతున్నారు. సో కేంద్రం కూడా వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. త్వరితగతిన అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వారిని తిరిగి క్షేమంగా ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విదేశాంగ శాఖ మంత్రి ఇప్పటికే ఆ పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళని త్వరగా అక్కడ ఉన్నటువంటి భారతీయులను త్వరితగతిన ఇండియాకు రప్పించేందుకు సిద్ధం ప్రణాళిక రచిస్తున్నట్టుగా తెలుస్తోంది అంశం. అదేవిధంగా ఈ యొక్క టెహ్రాన్ పై వైమానిక దాడుల్లో ఐఆర్టీసీ చీఫ్ బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ ఖజేని, డిప్యూటీ చీఫ్ జనరల్ హసన్ మైకి కూడా ఇద్దరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. సో కాల్పుల విరమణ చర్చలను కూడా ఇరాన్ ఇప్పటికే తిరస్కరించినట్టుగా తెలుస్తా ఉంది. దీంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి చీఫ్ కూడా ఎవరైతే ఇరాన్ చీఫ్ కూడా ఇప్పటికే బంకర్ లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. వరుసపెట్టి ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కూడా ఈశాన్య టెహ్రాన్ లోని ఒక బంకర్ లో తలదాచుకుంటుగా తెలుస్తోంది. అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు, బంధువులందరూ కూడా ఆ బంకర్ లో దాచుకున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే పరిణామాలు రోజు రోజుకు తీవ్ర ఉద్రిక్తంగా మారుతున్నాయి.
ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇరాను ఇజ్రాయెల్ రెండు దేశాలకు సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే తీవ్రతరం అవుతుంది. సో ఇప్పుడు ఆ రెండు దేశాల మీదుగా వెళ్లాల్సిన విమానాల పరిస్థితి కూడా కాస్త ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని విమానాల దారి మళ్లింపు జరిగితే పూర్తి స్థాయిలో కొన్ని గడ్డి చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆ డ్రోన్లు క్షిపణుల దాడి కంటిన్యూగా అవుతా ఉంది. సో ఏ చిన్న ప్రమాదం జరిగినా దాని తీవ్రత చాలా ఉంటుంది విమాన ప్రమాదం సంబంధించి. కాబట్టి అటువైపు వెళ్తున్నటువంటి విమానాలన్నీ కూడా దారి మళ్లించినట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు కూడా నెతన్యాహు మొత్తంగా కూడా అన్ని దేశాలతో ప్రపంచ దేశాలు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇరాను తన హద్దు మీరి అణ్వాయుధాల వాడకానికి అణ్వాయుధం తయారు చేస్తుంది. సో ఇది భవిష్యత్తుకు అన్ని దేశాల ప్రపంచ దేశాలకు ముప్పు. అందుకోసమే మేము దాడులకు దిగుతున్నాము అని చెప్పేసి ఇప్పటికే అన్ని దేశాల అధినేతలతో మాట్లాడుతున్నారు. రీసెంట్ గా 2 రోజుల క్రితం భారత ప్రధాని నరేంద్ర మోడీతో నెతన్యాహు చర్చించినట్టుగా తెలుస్తోంది. మేము ఎందుకు ఇరాన్ పై దాడి చేస్తా ఉన్నాం, కారణాలు ఏంటనే దానిపైన ప్రధాని నరేంద్ర మోడీ వివరించినట్టుగా తెలుస్తా ఉంది. సో ఒకవైపు ఇలా ఉంటే భారత్ కూడా ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో చమురుకు సంబంధించి, ఎందుకంటే చమురు సంబంధించి ఇప్పటికీ మనం దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి వీటి పరిస్థితి ఏంటి, ధరలు పెరిగితే ఎట్లా, ఒకవేళ దిగుమతికి ఏమైనా ఆటంకం కలుగుతా ఉందా, సో అదే ఆటంకం చమురు నిల్వల పరిస్థితి ఏంటి, అదే జరిగితే ఇక్కడ ఉన్న వాటికి డిమాండ్ పెరిగి రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. సో దాని ప్రభావం ఏ మేర ఉంటుంది, ఈ యుద్ధ ప్రభావం వల్ల చమురు నిల్వల పరిస్థితి ఏంటి, దానివల్ల ఆ నిల్వ తగ్గిపోతే ఆ ధరలు పెరిగితే వాటి ప్రభావం ఎలా ఉండబోతా ఉంది దేశ ప్రజలపైన అని చెప్పేసి ఇప్పటికే కేంద్రం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. అవసరమైతే ఆల్టర్నేట్ గా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు సంబంధించినటువంటి దిగుమతి చేసుకోవడం అనేది ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా ఒకవైపు ఈ రెండు దేశాల పరిస్థితి ప్రపంచ దేశాలకు కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నాయి, టెన్షన్ కలిగిస్తున్నాయి. దీంతో పాటుగా వాణిజ్య పరంగా కూడా అన్ని దేశాలకు ఈ దాడులు మాత్రం ఒకంత నష్టదాయకంగా అని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారు. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.